నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. అతి చేస్తే బతుకులు అతికేలా, నలుగురు బతికేలా ఉండాలి, రోడ్డున పడేలా కాదు. ట్రంప్ తీరుతో ఇప్పుడు ప్రపంచమే కాదు, అమెరికా కూడా మాట్లాడుకుంటున్న మాట ఇది. అమెరికా ఫస్ట్ నినాదంతో ఊగిపోయి ట్రంప్ను నెత్తిన పెట్టుకుని గెలిపించినటువంటి అమెరికన్లు ఇప్పుడు ఆయన పేరు చెప్తేనే భగ్గుమంటున్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతున్నారు. అసలు వాళ్లకు అంత కోపం ఎందుకు వచ్చింది? నిరసనల వెనక కారణాలేంటి? ట్రంప్ మస్క్ పని ఇక అయిపోయినట్లేనా? అమెరికా పరిణామాలు చెప్తుంది ఏంటి? అమెరికా ఫస్ట్ అనగానే ఎగిరి గంతేశారు. ఏరి కోరి గెలిపించి ఫీల్ అవుతున్నారు. ట్రంప్నకు షాక్ ఇస్తున్న అమెరికన్లు ఇక చాలు ఆపేయ్ అంటూ నిరసనలు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో భారీ ఆందోళనలు. అమెరికన్లకు ఎందుకు కోపం వచ్చింది? ట్రంప్ మస్క్కు ఇక మూడినట్లేనా? రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత తన టెంపర్ రేంజ్ ఏంటో ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు ట్రంప్. సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాలు విదేశీయులకే కాదు, అమెరికన్లకు కూడా కష్టాలు తెచ్చిపెడుతోంది. అధ్యక్ష పగ్గాలు అందుకుని 3 నెలలు తెరక్క ముందే ఈ అధ్యక్షుడికి రానంత వ్యతిరేకత వచ్చింది. ట్రంప్ అధికారంలోకొచ్చాక పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా వేల మంది జనాలు వీధుల్లోకొచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ పేరుతో అమెరికా దేశవ్యాప్తంగా 1200కు పైగా ప్రాంతాల్లో ఆందోళనలు చేపడుతున్నారు. ట్రంప్తో పాటు బిలియనీర్ మస్క్ పై కూడా జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత, సూపర్ మార్కెట్లలో కొరతలు, ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ట్రంప్ గో బ్యాక్, హ్యాండ్స్ ఆఫ్ డెమోక్రసీ, మస్క్ వాట్ నాట్ ఎలక్టెడ్ లాంటి నినాదాలతో వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, చికాగో, మయామి, పోర్ట్లాండ్, అరిజోనా, లాస్ ఏంజలస్ లాంటి ప్రధాన నగరాల్లో స్టేట్ క్యాపిటల్ భవనాలు, ఫెడరల్ కార్యాలయాల దగ్గర జనాలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ పాలనలో అమలు చేస్తున్న వలస వ్యతిరేక విధానాలు, పర్యావరణ నిబంధనల రద్దుతో పాటు మస్క్ చేతిలో ప్రభుత్వ డేటా గోప్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకొచ్చాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికన్లలో అసంతృప్తిని రాజేస్తున్నాయి. కెనడా, మెక్సికో లాంటి దేశాల నుంచి దిగుమతులపై 25% అమెరికాలో వలసదారులను భారీగా బహిష్కరించే ప్రణాళికలు కలవరపెడుతున్నాయి. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద, మస్క్ మీద నిరసనలు జరుగుతున్నాయి. అల్లరైపోయారు. వ్యతిరేకత తొందరగా వచ్చేసింది 60 రోజుల్లో. అది కరెక్ట్ కాదు. ఒక విషయం ఏంటంటే, ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక కొత్త విధానాలు తీసుకొచ్చాడు, చాలా మార్చేశాడు. చాలామంది లక్షల మందికి ఉద్యోగాలు పోయినాయి, ఆస్తులు పోయినాయి, చాలామందిని ఆ దేశం నుంచి తరివేయటం తప్పకుండా పెద్ద రియాక్షన్ ఉంటుంది. అది ఎంత లోతుగా ఉన్నది,
ఆ రియాక్షన్ అయినా దేశం అంతా ఫీల్ అవుతున్నారా, లేకపోతే పట్టణాల్లో కొన్ని సెక్షన్స్ ఫీల్ అవుతున్నారా, ఇంకా అది మనకి అంచనా, కరెక్ట్ అంచనా ఇంకా రాలేదు. సామాజిక ఆర్థిక సమస్యలు సహా ట్రంప్ ఎజెండాపై అనేక అభ్యంతరాలు ఉన్నాయని నిరసనకారులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించిన తరువాత యూకే, బెల్జియం, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, పోర్చుగల్, మెక్సికో లాంటి దేశాలతో పాటు ప్యూర్టోరికాలోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బోస్టన్లో అమెరికా యూనివర్సిటీ విద్యార్థులపై ఇమిగ్రేషన్ దాడులతో పాటు అరెస్టులు, బహిష్కరణలకు దారితీసిన సంఘటనలతో నిరసనలు మొదలయ్యాయి. అవి కాస్త ఇప్పుడు దేశమంతా పాకాయి. ఇక ట్రంప్ సుంకాల చర్యలతో అమెరికాకి భారీ నష్టం జరుగుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. దీనికి నిరసనగా పౌర హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ మద్దతుదారులు, ఎన్నికల సంస్కరణ కార్యకర్తలు సహా 150కి పైగా సంస్థల మద్దతుతో మొత్తం 50 రాష్ట్రాల్లో హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు జరిగాయి. అనేక చోట్ల ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు. నిరసనకారులు శాంతియుత ఆందోళనలు చేపట్టడంతో ఎలాంటి అరెస్టులు జరగలేదు. ఇకటు మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అమెరికన్ల కోపానికి కారణం అవుతోంది. ఫెడరల్ ఉద్యోగాలను తగ్గించడం, ప్రభుత్వ సేవలను కుదించడం లాంటి చర్యలతో అక్కడి జనాలు విసిగిపోతున్నారు. ఈ చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పు అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఈ నిర్ణయం మరింత భారం మోపుతుందని ఉద్యోగ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు కేవలం వారి వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా ప్రభుత్వ సేవల నాణ్యతపై కూడా ప్రభావం చూపుతుందని నిరసనకారులు వాపోతున్నారు. నిరసనకారులు తమ ఆందోళనను రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు. కొందరు ట్రంప్, మస్కుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయగా మరికొందరు వారి విధానాలను తప్పుబడుతూ కరపత్రాలు పంచుతున్నారు. వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, అలస్కా లాంటి ప్రాంతాల్లో నిరసనకారులు ట్రంప్ అండ్ మస్క్ హ్యాండ్స్ ఆఫ్ అనే నినాదాలతో ప్రదర్శనలు చేస్తున్నారు. ఇలా ట్రంప్ నిర్ణయాలతో బాధితులుగా మారుతున్న అందరూ ఒక్కటవుతున్నారు. ట్రంప్, మస్క్కు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఇంతమంది బయటకొచ్చి నిరసనలు తెలపడం 2017 తరువాత ఇదే మొదటిసారి అంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్, మస్క్ మీద జనాలు ఈ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కూడా నిరసనలకు భారీగా మద్దతు లభిస్తోంది. స్టాప్ ట్రంప్, రెసిస్ట్ మస్క్ హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ నిరసనల ప్రభావం రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాలపై ఏ విధంగా ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది. ఏమైనా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 3 నెలలు తిరక్క ముందే ట్రంప్ పై ఈ రేంజ్ లో వ్యతిరేకత రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.